అందరికీ వరలక్ష్మి రియల్ ఎస్టేట్ తరపు నుంచి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆల్ ఎవరైతే మన తెలుగు ఆడియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఏంటంటే సంక్రాంతి వచ్చింది అంటే ఇక్కడ ఎంత పరుగులు తీసినా సరే సంక్రాంతి పండుగ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఆంధ్రాకి వెళ్ళిపోతాం అందరమే. ఎందుకు అంటే మన తెలుగు పండగ సంక్రాంతి, శివరాత్రి మనం బాగా జరుపుకుంటాం కాబట్టి. తెలంగాణలో స్పెసిఫిక్గా ప్రతి ఒక్క పండగ కూడా స్పెసిఫిక్గా ప్రత్యేకత సాటుతూ చేస్తూనే ఉంటారు. ఏంటంటే బోనాల పండగ కానీ, బతుకమ్మ పండగ కానీ, రకరకాల పండుగలు చాలా బాగా చేస్తారు. కానీ మనం ఏంటంటే ప్రత్యేకంగా సంక్రాంతిని మాత్రమే హడావుడిగా చేసుకొని మన తెలుగు ప్రజలకి మన సత్తా ఏంటి సాటుతూ ఉంటాము. అట్లాగే చూసుకుంటే భోగి, కనుమ పండగ రోజు భోగి రోజు భోగి మంటలు వేసుకుంటా, భోగి పండ్లు పోసుకుంటా, చిన్నపిల్లలకి ఇంట్లో పులగం వండుకుంటా పెసరపప్పుతో సందడిగా ఇంట్లో చేస్తూ ఉంటాం. దాని తర్వాత మన సంక్రాంతి పండగ రోజు తీసుకుంటే పొంగళ్ళు, బెల్లం వేసుకొని పొంగళ్ళు చేసుకుంటా ఉంటాం. అదొక ప్రత్యేకత. పొంగళ్ళు చేసుకొని రకరకాల పిండి వంటలతో గారెలు, బూరెలు, పూర్ణాలు ఇట్లాంటివన్నీ చేసుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకొని కొత్త బట్టలు తెచ్చుకొని కొత్త బట్టలు దేవుడి దగ్గర కట్టుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం కట్టుకొని అవన్నీ సందడిగా మన చుట్టాలందరం కలుపుకొని తిరిగి మాట్లాడుకుంటా చాలా హ్యాపీగా గడుపుతాము. నెక్స్ట్ తీసుకుంటే కనుమ పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కనుమ పండుగ రోజు తెల్లారి మళ్ళీ చికెన్లని, మటన్లని, పొట్టేళ్ళు కోసుకుంటా, ఇంకా బ్రాహ్మణ్స్, వైశాస్ అయితే చక్కగా వాళ్ళు పూజలు చేస్తా, వాళ్ళు తినే వంటకాలు వాళ్ళు చేసుకుంటా చాలా బాగా హ్యాపీగా గడుపుతూ ఉంటాము. అట్లాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ పండగ ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నామో అంత హ్యాపీగా మనం తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మన వర్క్ మనం చేసుకుంటాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా మా అన్న దగ్గర ల్యాండ్ కొన్నాళ్ళు కావచ్చు, ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు కావచ్చు, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము ఉండాలి. వరలక్ష్మి రియల్ ఎస్టేట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంబ్యాక్ అయ్యి మళ్ళీ మాకు ఫోన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.